జోగి రమేష్ ఇంటిపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. గతంలో జగన్ ని ఒక మాట అన్నందుకు టీడీపీ చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర నిన్న జరిగినటువంటి ఇష్యూ గురించి మనతో మాట్లాడేందుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మనతో ఉన్నారు. సార్, నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర ఇష్యూస్ అంటే కావాలనే టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు మా ఇంటి మీద దాడి చేశారని జోగి రమేష్ విమర్శిస్తున్నారు. కావాలని చేయలేదండి. కావాలని చేసే సంస్కృతి తెలుగుదేశంలో లేదు. అది మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు, అదే రోజున జోగి రమేష్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద నిరసన తెలియజేయడానికి నిన్న ఉదయం అక్కడ ఒక ధర్నాకి పిలిపించారు ఇబ్రహీంపట్నం రింగ్లో. అది స్పాంటేనియస్గా చాలా కొద్ది సమయంలోనే నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున జనం సమీకరణ జరగడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే వేరే రకంగా ఉంటుంది. అది చాలా భారీ స్థాయిలో ఉండేది. పోలీసులు కూడా చాలా తీవ్రంగా శ్రమించారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు, పూర్తిగా కంట్రోల్ చేశారు. కొద్ది చిన్న చిన్న స్వల్ప సంఘటనలు తప్పితే అక్కడ జరిగింది, అక్కడేం భారీ సంఘటనలు ఏం జరగలేదు. ఇక్కడ మాకున్న ఈ జోగి రమేష్ వయసుతో పని లేకుండా ఆయన కంటే వయసులో చాలా పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాటకు ముందు పట్టుకొని చంద్రబాబు నాయుడు అంటమే కాకుండా అరే బాబు, అరే బాబు, అరే చంద్రబాబు, ఈ రకమైన భాష ఇబ్బందికరంగా ఉంది. రాబోయే రోజుల్లో కనుక అతను ఇదే రకంగా మళ్ళీ మాట్లాడితే మేము మటుకు అతను ఆపడానికి ఏం చేయాలి? ఖచ్చితంగా మేము కూడా మీ పట్ల అదే భాషను ఉపయోగిస్తాం. ఆ రోజు మిమ్మల్ని ఒక మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు జరిగినాయి. మరి ఈరోజు అంతకు మించిన మాటలు జరిగినప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తుల మీదకైనా దాడులకు వెళ్లకుండా ఉంటారని మీరు ఎలా ఊహిస్తూ ఉన్నారు? రాబోయే రోజుల్లో కనుక ఈ మితిమీరి మాట్లాడితే మీ కార్యాలయం, మీ ఇల్లు కూడా మరి ఇక్కడికి అందుబాటులోనే ఉన్నాయి. మరి వాటి మీద కూడా ఎవరైనా దాడులకు దిగితే మీరు ఎదుట వాళ్ళు నిందించినందులో ఉపయోగం ఉంటుంది. నీ మీద ఊరికి దాడి చేసే ఉద్దేశం లేదు, నీ ఇంటి మీద చేసే ఉద్దేశం లేదు. నీ మీద దాడి చేసినందుకు, మా కార్యకర్తలు అదుపు తప్పి ప్రవర్తించినందుకు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి వచ్చింది. అక్కడలాగా ఇక్కడే మాకు వీరతాళ్ళు వేయట్లేదు. ఇక్కడ మాకు మొట్టికాయలు, తిట్లు, దండకాలు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆగ్రహం చవిచూడటం, ముఖ్యమంత్రి గారితో వెళ్తే మళ్ళీ నన్ను ఎదురుపడితే ఏం అరుస్తారని చెప్పి భయపడి చేస్తా ఉన్నాను. కాబట్టి మేము ఎవ్వరూ ఆ రకమైన పనులు చెయ్యం. కానీ ఆ పరిస్థితులను కల్పించుకుంటే మేము చేయగలిగేది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎవరి ఇంటి మీద కూడా దాడి చేయమని ప్రోత్సహించడు. అలాంటి సంస్కృతి టీడీపీ లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం కూటమి నాయకులు మాత్రం దీన్ని మాత్రం సహించేది లేదని మాత్రం మైలవరం ఎమ్మెల్యే అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో శ్రీధర్, టీవీ9 విజయవాడ.